గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 23వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంత భాగం వరకు మనం చెప్పుకోగలిగాం. మిగతా భాగాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఉత్తమ కౌల సిద్ధాంతము ప్రకారము ఉన్నది ఒకటే తత్వము, అదే శక్తి తత్వం. శివతత్వము అనేటువంటిది శక్తి తత్వంలో అంతర్భాగమే అనే విధంగా ఉత్తమ కౌల సిద్ధాంతము తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనము అర్ధనారీశ్వర స్వరూపాన్ని తీసుకున్నప్పుడు వ్యక్తమవుతున్న అమ్మ శరీరం ఎలాగో కనబడుతున్నది, అక్కడ అయ్యవారి శరీరము అవ్యక్తమైనది ఇక్కడ వ్యక్తమవుతున్నట్టుగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తం తు మహేశ్వరం అనే విధంగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఉత్తమ కౌల సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూనే వ్యక్తం అవుతున్నదంతా అమ్మవారి, అవ్యక్తంగా ఉండేది శివతత్వము అనే విషయంగా ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోక భావాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలంటే అర్ధనారీశ్వర తత్వాన్ని, అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని మనము బాగా అవగాహన చేసుకునింటే ఉండాలి. అర్ధనారీశ్వర స్వరూపంలో మాట్లాడుతుంటే శివపరంగా మాట్లాడినప్పుడు శివుడు కుడి భాగాన్ని ఉంటే ఎడమ భాగాన్ని అమ్మవారు ఆక్రమించుకున్నది అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదే అమ్మపరంగా మాట్లాడుతున్నప్పుడు ఎడమ భాగము శివుడు ఎలాగా ఉన్నాడు, కుడి భాగాన్ని ఎడమ భాగంలో అమ్మవారు ఎలాగూ ఉంటారు, కుడి భాగాన్ని శివుడు ఆక్రమించుకున్నాడు అనే విధంగా మనం తెలియజేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ మరి శంకర భగవత్పాదులు అమ్మవారి మీద ఈ చౌర్యము అనేటువంటి అపవాదును ఎందుకు ఆపాదించారు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఏదో తొట్టరితనంగాను, ఏదో శ్లోకం చెప్పాలి కాబట్టి శ్లోకం చెప్పే విధంగానూ ఉండేటువంటి తత్వం అయితే శంకర భగవత్పాదులది కానీ కాదు. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ప్రతి శ్లోకము, ఆయన వాగ్మయం అంతా కూడా లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన రాసినటువంటి శ్లోకాల నుండి ఆయన గురించి ఆయన వాగ్మయం అంతా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. మరి తుంటగా అంటే తుంటరి కానీ కాదు, ఆయన మహాభక్తుడు. అటువంటిది ఇది ఇలాగ ఈ శ్లోక రచన ఎందుకు చేయవలసి వచ్చింది అని ఆలోచిస్తే అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నప్పుడు ఎడమ భాగంలో ఉన్నటువంటి జగదంబ ఎర్రని కాంతులతో ప్రకాశవంతముగా ఉంటూ ఆ ఎర్రని కాంతులు నలుదిక్కులా కూడా ప్రసారం అవుతూ ఉన్నప్పుడు, ప్రకటితమవుతూ ఉన్నప్పుడు కుడి భాగమున ఉండేటువంటి శివుణ్ణి కూడా కాస్త ఈ ఎర్రతత్వంతో కనిపిస్తూ ఉంటుంది, అరుణ వర్ణముగా కనిపిస్తూ ఉంటుంది అనే విషయాన్ని అది అందరికీ సులువుగా అర్థమైపోతూ ఉంటుంది. అటువంటి ఎర్రతత్వంతో అరుణ వర్ణముతోని అమ్మవారు ప్రకాశవంతంగా కనిపిస్తూ మిగతా భాగమైనటువంటి శివుని కూడా ఆ అరుణతత్వము, అరుణ కిరణములు ఆక్రమించుకుని ఉన్నప్పుడు అమ్మవారే అయ్యవారిని ఆక్రమించుకున్నాదేమో అని అనుమానం వచ్చినట్టుగా శంకర భగవత్పాదులు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అనుమానానికి ముఖ్య హేతు ఏంటంటే అమ్మవారికి అయ్యవారికి ఉండేటువంటి సమానత్వాలు. అయ్యవారి పేరు శివుడు అయితే అమ్మవారు శివాని, నామసారూప్యం, నామ సమానత్వం.
అయ్యవారు కైలాసంలో ఉంటే అమ్మవారు కైలాసంలోనే ఉంటారు. నివాస సమానత్వం. అయ్యవారికి 3 కన్నులుంటే అమ్మవారికి కూడా 3 కన్నులు ఉన్నాయి. రూప సారూప్యం. అలాగే అయ్యవారు చంద్రుణ్ణి శిరో మీద ధరిస్తున్నప్పుడు అమ్మవారు కూడా శిరోభూషణంగా చంద్రుణ్ణి ధరిస్తూనే ఉంటారు. ఈ సారూప్యతల వలన శంకర భగవత్పాదులు చంద్రుడు ఉన్నాడు, 3 కన్నులు ఉన్నాయి అనేటువంటి విషయంలో అయ్యవారు ఉండేటువంటి ప్రదేశంలో అమ్మవారులాగా ఎర్రని కిరణాలు అటుకుండా ప్రసరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంగా ఒక్క క్షణం పాటు ఆయన కూడా సందేహపడి ఉండొచ్చు. ఆ సందేహంతో అమితమైన ప్రేమ అనురాగాలతో భక్తి వలన శంకర భగవత్పాదులు అమ్మవారి మీద ఇటువంటి అభియోగాన్ని వేయగలిగేటువంటి విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో 4 విషయాలను తెలియజేసుకున్నారు. 1, అమ్మవారు అరుణ కిరణములతో తేజోవంతముగా ఉంటారు. 2, అమ్మవారు శిరస్సు పైన చంద్రుడున్నాడు. అమ్మవారు కిరీటమును, చంద్రుణ్ణి ధరించిన కిరీటమును ధరిస్తూ ఉన్నారు. 3 కన్నులున్నాయి. స్తన భారంతో కొంచెం ముందుకు వంగినట్టుగా ఉన్నారు అన్న విషయంగా మనకి ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అరుణ కిరణములు అనేటువంటిది ఈ ఎర్రని రంగును అమ్మవారి యొక్క శక్తిగాను, కిరీటము అన్నది సకల లోకాలకు రాజత్వము కలిగినటువంటి దానిగాను అది మనం గ్రహించుకుంటూ, 3 కన్నులు త్రికాలములను ప్రతిపాదిస్తున్నట్టుగాను, చంద్రుడు ఆహ్లాదకరంగా ఉంటాడు ఆనందమయ తత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగాను, స్తన భారములు లోకములకు పోషణ శక్తిని ఇస్తున్నటువంటి తల్లి స్వరూపాలను మనం భావించుకుంటూ ఉండొచ్చు. అంతేకాకుండా అన్ని రంగులు సూర్యుని కిరణంలో ఉన్నటువంటి అన్ని రంగులు కలిసిపోయినప్పుడు శ్వేతవర్ణము వస్తుంది అన్న విషయాన్ని గ్రహించిన వాళ్ళమైనటువంటి మనము ఎరుపు రంగు కరుణకు సంకేతముగా, అమ్మవారి యొక్క కరుణ తత్వముగాను మనం ప్రతిపాదించుకుంటున్నాం. అలాగే శ్వేతవర్ణము జ్ఞానాన్ని ప్రతిపాదిస్తూ శివుడు జ్ఞానమయుడిగా మనము గ్రహించుకుంటూ ఉంటాం. తెల్లని శ్వేతవర్ణాన్ని పక్కన పెట్టి మిగతా 6 రంగులు కూడా కలిసిపోయి ఎరుపు రంగుతో సహా కలిసిపోయినప్పుడు శ్వేతవర్ణము ఏర్పడుతూ ఉంటుంది, తెలుపు రంగు ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించుకున్నాం. అంటే అమ్మవారు సాయుధ్యాన్ని ప్రసాదించి శివ సాయుధ్యానికి మార్గాన్ని చూపిస్తున్నారు. తర్వాత శివత్వంలో ఐక్యం పొందిస్తారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రతిపాదించినట్టుగా శంకర భగవత్పాదుల ద్వారా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే విధంగా మనకి కఠోపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. శంకర భగవత్పాదులచే రచింపబడినటువంటి శివ మానస పూజలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మాత్మం గిరిజామతి అని కనిపిస్తుంది. ఈ రెండింటినీ మనం సమన్వయం పరుచుకున్నప్పుడు భగవంతుడు రథికుడు అని, భగవతి సారథి అనేటువంటి విషయాలు మనకి తెలుస్తూనే ఉంటాయి. ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో చెప్పినట్టుగా శివ సత్యాయుక్తో యది అని ప్రతిపాదించినట్టుగా
శివుడు శక్తి ఏకము అనేటువంటిది వారి అవిభాజ్య స్వరూపాలు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మళ్ళీ ప్రతిపాదించారు శంకర భగవత్పాదులు. నా శివేన వినాశక్తి నశక్తిరహిత శివాహ. శంకర భగవత్పాదులు కామాక్షీదేవిని మనస్సులో తలుచుకుంటూ ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఎందుకంటే కామాక్షీదేవి దర్శనముతోనే శివ దర్శనము కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి అద్వైత స్థితిని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ప్రతిపాదించినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. శివుడు శక్తి ఎప్పుడూ కూడా అవిభాజ్య స్వరూపుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నది. కాబట్టి ఈ శ్లోక భావనకు లలితా సహస్రనామంలోని శివశక్త్యాయుక్తో అనేటువంటి నామము అన్వయించుకోవచ్చును. అలాగే అయినా సరే సామరస్య పరాయణ అనేటువంటి లలితలోని నామము ఈ శ్లోక భావానికి ఇంకా దగ్గరగా ఉన్నట్టుగా మనం భావించుకుంటాం. ఉమా సహస్రంలో శ్రీ గణపతి ముని కూడా మాతా పితరౌ యత్తావేక శరీరౌ చిత్ర ప్రధనార్థాస కాచనలీలా అని చెప్పారు. అంటే అమ్మవారు అయ్యవారు ఒకే స్వరూపముని అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించడము అనేటువంటిది లోక కళ్యాణార్థము వారు చూపించేటువంటి అద్భుతమైన లీలగా మనం భావించాలి అన్న విషయాన్ని గణపతి ముని తన ఉమాసహస్రంలో ప్రతిపాదించారు. ఈ శ్లోకమునికి యంత్రముగా ఒక వృత్తాన్ని నిర్మించుకొని వృత్తములో నవదనమును నిర్మించుకొని ఆ వృత్తము యొక్క నవదనముల యొక్క కన్నిక యందు హ్రీం అనే బీజాక్షరము గాని శ్రమ్ అనే బీజాక్షరాన్ని గాని లిఖించుకోవలసి ఉంటుంది. హ్రీం అని బీజాక్షరముగా కొందరు ప్రతిపాదిస్తే శ్రమ్ అనే బీజాక్షరాన్ని మరికొందరు ప్రతిపాదించారు. ఈ రెండిట్లో ఏది అయినా సరే అంగీకార యోగ్యమే. ఆ యంత్రానికి 30 దినములు ప్రతిరోజు పూజ చేస్తూ ఈ శ్లోకాన్ని 3000 పర్యాయములు పారాయణము చేసి ప్రతిదినము నైవేద్యముగా పాల పాయసమును సమర్పించుకుంటూ ఉన్న భక్తునికి సకల ఆపదలు తొలగిపోవును అనేటువంటి విషయంగా ఈ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంతటితో 23వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.